శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకునుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపం నందే లీనమై సర్వులకు హితము చేయుట యందు నిమగ్నమై ఉండేవారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనుడి చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసాలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితంను పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పట్టుత్వం ఉన్నంత వరకును ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒకడే దేవుడు. సద్గును శరణమును నమ్మి కొలిచించో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించంచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్వదర్శనములను చదువు పని లేదు. మన జీవితం అనే ఓడకు సద్గురువుని సరంగుగా చేసుకున్నచో కష్టముల చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని అందు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకము ఉంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమములను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములను మొదలుగున్నవి చెప్పితిని. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించానో, ఎలాగ నివసించానో, ఎలా జీవించానో, ఎట్లు చేయించడు వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెనో మొదలుగున్నవి ఇప్పుడు మనం చెప్పుకుందాము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనిచుండెనో ఎట్లు పండుకొనుచుండెనో చూచుదుము. ఒకసారి నానాసాహెబ్ డ్యామ్ గలే సుమారు 4 మూరల పొడవు 1 జానుడు మాత్రమే వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చాను. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలమునకు ఊయల వలె వ్రేలాడునట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొని మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచునివి, ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయుటే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండునివి అనున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాతగుడ్డ పేలికలు ఎంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదల నుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండ్రి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకున్నట్టుకే స్థలము చాలినప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకున్న ఆ దృశ్యము దేవతలు సహితము చూచి తీరవలసిందే. బాబా బల్ల ఎక్కి బాబా ఎట్లు పడుకుని చుండును, బాబా ఎట్లు ఎక్కుచుండును, బాబా ఎట్లు దిగుచుండెను అనునివి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతో బాబా బల్ల ఎక్కి దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరికీ ఆ వైనమో అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమ్ముకూడుచుండుచే బాబాకు విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేసిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వానిని ఉపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారి పరిపూర్ణులు కనుక సహజంగానే అవి వారికి సిద్ధించను. బ్రహ్మము యొక్క సగుణావతారం మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో గాన్పించినను వారు సర్వ హృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిస్పృహులు అయినప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించుచుండెడివారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తులు యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వల్లే కనిపించేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెడివారు.
లోపల పరబ్రహ్మస్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యం వల్లే నటించుచుండెడివారు. లోపల అద్వితీయ అయిన బయటకు ప్రపంచం నందు తగులుకొని వాని వల్లే అనిపించుచుండేటివారు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూసేటివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండేటివారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండ్రి, మరొకప్పుడు వారిని ప్రేమతో హక్కును చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతంతోనూ ఓర్యంతోనూ సంయమంతోనూ వ్యవహరించుచుండేటివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనం నందు స్థిరముగా ఉండేవారు. వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కారు. చిన్న చేతికర్ర వారు సదా ధరించుచుండేవారు. చింతారహితులై ఎప్పుడూ శాంతంగా ఉండేవారు. సిరి సంపదలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ లక్ష్య పెట్టక భిక్షాటనంచే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనేవారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగములు కలిగి ఉండేవారు. ఆజ్ఞాజ్ఞానమును కానీ ఆ దివ్యానందుని కానీ వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది. ఆద్యంతములు లేనట్టుదియు, అక్షయమైనట్టుదియు, భేదరహితమైనట్టుదియు, విశ్వమంతయు ఆవరించినట్టుదియు అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండ్రి. సాయిబాబా యొక్క నిజతత్వం గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజంగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ గురించి కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయంలో షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచట ఉండిరి. హఠాత్తుగా అచటి నుండి అదృశ్యులే కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించరి. 20 సంవత్సరముల ప్రాయమున చాందిపాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరి అప్పటి నుండి 60 సంవత్సరాలు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరం ప్రాంతములందు జన్మించి ఉందురని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాస్ అని యోగ పొంగవుడు 1608-81 ఆ కాలంలో వర్ధిల్లును. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించి ఉండిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలను. వారి మధ్య సమాఖ్యాభావం నెలకొల్పుటికే సాయిబాబా అవతరించను. ఎల్లప్పుడూ వారు చెప్పుడు హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదం లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడటం ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుకొనుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదమును విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షం సంపాదించినచో మీ జీవితం వ్యర్థము. ఎవరైనా మీకు కేడు చేసినచో అపకారం చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహంగా ఇదే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము కూడా. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణా చిరతలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరమును చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములను నూది వారి నుండి ధనమును లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించమని చెప్పెదరు. కానీ మతం అనగానేమో వారికి తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించుకోవాలని అనుకోలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది. నియత గురువులని అనియత గురువులని
గురువులు రెండు విధములు. నీతి గురువులు అనగా నియమించబడిన వారు, అనియత గురువులు అనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గమునకు తొక్కునట్లు చేయువారు. నీతి గురువుల సహవాసము నీవు నేను అనే ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనము ఎవరినైతే సహజ స్థితి యందు నిలిచినట్లు చేసి మనల్ని ప్రపంచపుటకు అతీతంగా తీసుకుని పోయిదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించనిచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్మాలను అన్నిటినీ చెప్పేవారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరాభిమానము సమత్వం వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గులను అవసరములు కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానము. సంచరించినప్పటికీ వారికి గృహ దేహమునందు అభిమానము లేకుండాను శరీరధారుల వరలే కనిపించినను వారు నిజమునకు నిస్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుల వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములలోనో పని చేసుకొనుచున్నను వారు ఎల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవంని వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యంను వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికి ఉన్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకుంటుండేవారు. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కానవచ్చుచుండేటిది. యథార్థమైన కవిత్వము పాండిత్యం వలన రాదు, అది అసలైన ప్రేమ వలన బయటకు వెలువడు. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లి పదాలన్నీ సేకరించదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనను వీనిని శ్రీ సాయిలీలా పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించినా ఎంతయో బాగుండును. బాబావారి అనుకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానం లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారు కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనుకుంటున్న వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగుచుందును. ఒక ఉదాహరణ, బాబా మిక్కిలి అనుకుతో ఇట్లనేడివారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడును. మీ దర్శనంచే నేను తృప్తుడినైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేను ఒక పురుగును. అట్లా అగుట వల్ల నేను ధన్యుడును. ఏమి వారి అనుకువ? బాబా యొక్క ఈ వాక్యమును ప్రచురించడం ద్వారా బాబాను కించపరచుదనని ఎవరైనా అనినచో ఇది నా అపరాధమునకు బాబాను క్షమార్పణ కోరెదను. తత్పాప పరిహార్థమై బాబా నామజపమును కూడా చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములలో అనుభవించే వాని వలె కనిపించినప్పటికీ ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రమూ అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవములు స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి అనేది ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచినట్టు కనిపించినను వారికి దేని యందు మాత్రమూ ఆసక్తి లేకుండెను. కామమనచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేని యందు మమకారం లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందుడు విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకునేదము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండేవాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసిందని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టిందని అనెను.
వెంటనే బాబా లేచి గద్దెని ఖాళీ చేసాను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునమనను. బాబా తన గద్దెపై కూర్చునను. నానావళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుంచి దిగిపోమ్మనను. దానిపై ఇంకొకరు కూర్చునను. బాబా ఎట్టి అసంతృప్తి వెళ్ళిపుచ్చలేదు. బాబా నానావళి ఎంతగా ప్రేమించేవాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు అతడు కూడా దేహత్యాగం చేశాను. మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలను కలవారని తెలియవచ్చును. వారు చేయనిదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించి ఉండలేదు. తెలివితేటలను పక్కన పెట్టి సాయి సాయి అని నామమాత్రము జ్ఞప్తి అందించుకొనమని చెప్పిరి. అట్లు చేసించో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రమును పొందిదురని చెప్పిరి. పచాంగునుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగములు మొదలుగున్నవు బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణములు వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దాన్నే చింతించుచుండును. గురువుని జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి అందించుకున్నట్టుకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు కూడా. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వల్లే కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందగల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థికమగు మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రములను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసించో బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలనందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పింపుడు. వారి కథలను వినుడు. వారు తప్పక మనల్ని అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని నేను అడగవచ్చును. కారణం ఏమన్నా, భగవంతుని కృపాకటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలను వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును. చావు పుట్టుకులనే బంధనములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు మనల్నందరినీ తీసుకుని పోవును. విషయ వ్యామోహములందు మనకు గల అభిమానం తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగు చేసి పారమార్థిక మార్గమును నడవండి. మీకు భగవన్నామస్మరణ, పూజ, భక్తి వంటి ఇతర సాధనలు లేవియో లేకపోయినను కేవలము హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించో చాలును. వారు మనల్ని భవసాగరం నుండి తరింపు చేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములు తొలగిజేయున్నట్టు గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకుని ఊది మహాప్రసాదములను తన భక్తులకు యోగక్షేమములకే పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించుచుండువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండువాడును అగు శ్రీ సాయినాథి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు నేను ఈ అధ్యాయమును ముగించదును. 10వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సాయినాథుని కృపాకటాక్ష సిద్ధిరస్తు. రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. गुरुदेव दत्त को जय. द्वारका माई की जय.